నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ కేవలం 50 కిలోమీటర్ల దూరంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఒక అద్భుత క్షేత్రం గురించి మీకు తెలుసా? అదే భువనగిరి సమీపంలో స్వర్ణగిరి. 22 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన శిల్పకళలతో నిర్మితమైన ఈ ఆలయం ఇప్పుడు తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఒకటిగా నిలుస్తోంది. అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, దీని వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. ఈ క్షేత్రం వెనుక ఒక గొప్ప నమ్మకం ఉంది. ప్రముఖ మానేపల్లి జ్యువెలరీస్ కుటుంబానికి చెందిన విజయలక్ష్మి గారు ఒక ప్రమాదం తర్వాత కోమాలోకి వెళ్ళారు. తిరుమల శ్రీవారి తీర్థం తాగిన తర్వాత ఆమె అద్భుతంగా కోలుకున్నారట. ఆ దేవునిపై భక్తితో కృతజ్ఞతగా మానేపల్లి రామారావు గారు ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని నిర్మించారు. 2018లో మొదలైన ఈ నిర్మాణానికి సుమారు 500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. రాజగోపురం ఇది పల్లవ, చోళ, చాళుక్య మరియు విజయనగర శిల్పకళల కలయికతో రూపొందింది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నవి. రూమ్స్ అవసరమైన భక్తుల వివరాలతో వర్షం కాకుండా బయట చలిగా ఉన్నది కాబట్టి చిన్నగా స్క్రీన్ కింద మొదలు చాలా జాగ్రత్తగా గర్భాలయంలో 12 అడుగుల ఎత్తున నల్లరాతి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇది తెలంగాణలోనే అతిపెద్దది. ఆలయం బయట 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న 1.5 టన్నుల బరువున్న కాంస్య గంట భారతదేశంలోనే 2వ అతిపెద్ద గంటగా చెప్పబడుతుంది. ఇక దర్శన సమయాలు చూస్తే ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట విద్యుత్ దీపాల వెలుగులో ఈ ఆలయం చూడటం ఒక మరుపురాని అనుభూతి. ఇక్కడ భక్తులందరికీ నిత్యం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. స్వర్ణగిరి ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం పలికే మరొక అద్భుతం ఇక్కడి కోనేరు. దీనిని పుష్కరిణి అని కూడా పిలుస్తారు. తిరుమలలోని స్వామివారి పుష్కరిణి గుర్తుకు తెచ్చేలా ఆధ్యాత్మిక వైభవంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ కోనేరు చుట్టూ నిర్మించిన మెట్లు, నల్లరాతి శిల్పకళా చాతుర్యం అలనాటి రాజసౌధాలను తలపిస్తాయి. పుష్కరిణి మధ్యలో నిర్మించిన మండపం దీనికి ప్రత్యేక ఆకర్షణ. గాలిలో తేలుతున్నట్లు కనిపించే ఈ మండపం, అందులోని శిల్ప కళాకృతి మన సంస్కృతికి అద్దం పడతాయి.
స్వచ్ఛమైన నీటితో నిండిన ఈ కోనేరులో ఆకాశం నీడలా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆలయ గోపురాల నీడలు ఈ నీటిపై పడినప్పుడు కలిగే దృశ్యం భక్తులను కనువిందు చేస్తుంది. సాయంత్రం వేళల్లో విద్యుత్ దీపాల కాంతుల మధ్య ఈ పుష్కరిణి వెలుగుతూ ఒక స్వర్ణమయ లోకాన్ని తలపిస్తుంది. దేవాలయ సందర్శనకు వచ్చే భక్తులు ఈ కోనేరు గొట్టున కాసేపు కూర్చుంటే మనసుకు అపరిమితమైన ప్రశాంతత లభిస్తుంది. నీటి అలల శబ్దం, గుడి గంటల నాదం కలిసి భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. స్వర్ణగిరి ఆధ్యాత్మిక యాత్రలో ఈ పుష్కరిణి సందర్శన ఒక మరుపురాని ఘట్టం. శిలల మీద చెక్కిన అందం, నీటి అలలు కలయికే ఈ స్వర్ణగిరి కోనేరు. చుట్టూ విశాలమైన మెట్లు భక్తులు కూర్చోవడానికి వీలుగా ఉంటాయి. నీటిని నిరంతరం శుద్ధి చేసే వ్యవస్థ ఇక్కడ ఉంది. పర్యాటకులు మరియు భక్తులు ఫోటోలు తీసుకోవడానికి ఇది అత్యంత అందమైన ప్రదేశం. హైదరాబాద్ నుండి ఉప్పల్ మీదుగా వరంగల్ హైవే NH 163పై వెళ్తూ భువనగిరి బైపాస్ దగ్గర ఈ ఆలయం మీకు కనిపిస్తుంది. సొంత వాహనం లేదా బస్సుల్లో సులభంగా చేరుకోవచ్చు. మీరు కూడా ఈ వీకెండ్లో ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనుకుంటే తప్పకుండా స్వర్ణగిరిని దర్శించండి.